మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 14న జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని, మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. పైగా ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది గనుక దీనికే మంగళ అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్ గనుక ఈరోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా అందరూ ఆచరించండి. దానికి తోడు ఈ అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజకి కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు, మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మరిచిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు మీరు ఉదయాన్నే స్నానం చేసుకొని లక్ష్మీదేవి ఫోటోని అలంకరించుకొని పసుపు రంగు లేదా ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి సింపుల్గా పూజ చేసుకోండి. నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని గాని లేదా పంచదార కలిపిన పాలను గాని పెట్టండి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టండి. ఈ నిమ్మదీపాలు పెడితే జాతకంలో ఉండే దోషాలు పూర్తిగా పోతాయి. ఈ దీపాలు ఎలా పెట్టాలంటే, ముందు నిమ్మకాయలు తీసుకొని వాటిని కట్ చేసి లోపల గుజ్జంతా తీసేసి దొప్పలని వెనక్కి తిప్పేయాలి. వీటిని ఒక విస్తరి ఆకులో పెట్టి ఆ దుప్పలలో నూనె లేదా నెయ్యి వేసి వత్తులు వేసి దీపాలు పెట్టాలి. ఈ దీపాలు 9 గాని లేదా 18 గాని పెట్టుకోవాలి. ఈ రాహు దీపాలను దుర్గాదేవి గుడిలో పెట్టండి. చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున మంగళవారం అలాగే అమావాస్య కలిసి వచ్చిన వేళ మీ కుడి చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోండి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. కుజదోషంతో ఇబ్బంది పడేవారు ఈరోజు హనుమాన్ చాలీసాను చదవండి. ఇక మగపిల్లలు ఉన్న తల్లులు ఈ రోజున ఒక ప్రత్యేక పరిహారం చేసుకోవాలి. మగపిల్లలపై నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని దోషాల నుండి రక్షించుకోవడానికి ఈ అమావాస్య రోజు రాత్రి ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి నిండుగా కుంకుమ రాసి ఆ తర్వాత దానిపై కాటుగుతో ఎక్స్ గుర్తు వేసి తర్వాత ఆ గుడ్డుతో పిల్లాడికి దిష్టి తీసి ఎవరు తొక్కని చోట లేదా పారే నీటిలో పారేయాలి. ఇది పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. తల్లి లేని పక్షంలో భార్య కూడా తన భర్తకు ఈ దిష్టి తీయవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈరోజు రాత్రి ₹1 బిళ్ళను తీసుకొని తమ సంకల్పం చెప్పుకొని తల చుట్టూ తిప్పుకొని రాత్రంతా ఆరుబయట గోడపై ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ బిళ్ళను ఎవరికైనా దానం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంపాదన కూడా పెరుగుతుంది. అలానే ఈరోజు ₹10 పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కొని ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దొడ్డుప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతికరం. దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు, కష్టాల నుండి విముక్తిని పొందుతారు. దరిద్రం అనేది వారి దరిదాపుల్లో అసలు ఉండనే ఉండదు. కష్టనష్టాల నుండి బయటపడి మీకు ఇష్టదైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు. కష్టాలు పోయి మా సంపాదన పెరగాలి అని కోరుకునేవారు ఈరోజు తప్పనిసరిగా నిమ్మకాయ పరిహారం చేయండి. అది కూడా సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది.
నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకుని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితమైతే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. నరదృష్టి, చెడు ప్రయోగాలు, ఆర్థిక సమస్యలు, ఇరుగు పొరుగువారు, చుట్టాలు, బంధువుల ఏడుపులు, అలాంటి సమస్యలు వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును, కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెల్లో ఉప్పు తెచ్చుకుని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకుండి సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును, నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును, నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో గాని, రావి చెట్టు మొదట్లో గాని పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లుంటాయి కదా, ఆ నీటిల్లో పడవేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు, ఏడుపులు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు, ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్సలు బాగోవు, కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడును లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిథివార నక్షత్రాలు, అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి.
ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు, కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని. కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి కీడులేమీ జరగకుండా, దుష్టశక్తులు మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి చీకటి పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం. కాబట్టి నమ్మకంతో ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకుని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకుని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధనద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు, అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు, ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకొని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి. ఆ నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే, ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకుని ఫలితం పొందండి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవడం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. చాలా మంచిది కనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. మంగళవారం అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అంటారు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు. తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైనది. అలాగే వారాలలో మంగళవారం చాలా శక్తివంతమైనది. మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య అన్ని రకాల భూత, ప్రేత, పిశాచ బాధలను తొలగిస్తుంది, దుష్ట శక్తులను తొలగిస్తుంది. ఈ భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుని దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. భయంకరమైన శత్రుబాధలు, నరఘోష, నరపీడ, దృష్టి దోషం, అప్పుల బాధలన్నీ కూడా తొలగింప చేసుకోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుని దర్శించుకొని నీటితో అభిషేకం చేయించుకోండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివేమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అది అశుభానికి చిహ్నం. అంతేకాదు ఈ అమావాస్య రోజు పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీనిని వట సావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేయలేని వారు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసే స్త్రీలు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 108 సార్లు దారం చుట్టి ముత్తైదువులకు మరుసటి రోజు భోజనం పెడతారు. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరు. ఆ మట్టిని
నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు. మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ఇక ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. అలాగే మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి. మీ ఇంటికి పట్టిన నరపీడ, దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబందం మొక్కును కట్టుకోండి. అలాగే ఈరోజు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కూడా కట్టుకోవచ్చు. తద్వారా మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్ల దారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. చాలామంది మేము పోయిన నెల అమావాస్యకి కాలికి నల్లదారం కట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ కట్టాలా అని అడుగుతూ ఉంటారు. మీరు కాలికి కట్టిన నల్లదారం పవర్ నెల రోజులలో పోతుంది గనుక నెల నెల ప్రతి అమావాస్యకి నల్లదారాన్ని తీసేసి ఏదైనా పచ్చటి చెట్టు మీద పడేసి మళ్ళీ కట్టుకోవడం మంచిది. దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక అమావాస్య రాత్రి సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా కాకులకు ఆహారం వేయండి. ఈ అమావాస్య నాడు చనిపోయిన మన పెద్దలు కాకుల రూపంలో మన ఇంటికి వస్తారు. కాబట్టి ఈ రోజున కాకులకు అన్నం పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలకు ఆహారంగా పంచదార పొడి వేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే నల్ల కుక్కలకు ఆహారం వేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు సాయంత్రం తులసిని పూజిస్తే చాలా మంచిది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. మన తల వెంట్రుకలకు నరదిష్టి ఎక్కువగా సోకుతుంది. కాబట్టి ఈ రోజున తలస్నానం చేయడం చాలా మంచిది. తలస్నానం అంటే షాంపూలేమీ వాడకుండా ఒట్టి నీళ్లు పోసుకోవాలి. ఇక మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఒక తమలపాకు పైన గంధంతో ఓం అని రాసి ఈ తమలపాకుని మీ పూజ గదిలో పెట్టి మీ భర్తకు బాగా కలిసి రావాలని కోరుకొని దేవునికి నమస్కారం చేసుకోండి. ఇక మీ భర్త ఆయుష్షు, ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట లేదా మీ ఇంటి తలుపు పైన
గంధంతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.